హలో ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. నేనైతే ఫస్ట్ టైం ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికి మనం ముందుగా ఆయిల్ వేసుకొని దానిలో చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవడమే. ఆనియన్స్ మరీ ఎక్కువ వేయకండి, స్వీట్ వచ్చేసింది కదా. సో ఇలా ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకున్నాక కొంచెం సేపు అయ్యాక బ్రౌనిష్ షేడ్కి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి, బ్రౌనిష్ షేడ్లోకి వచ్చాయి. నెక్స్ట్ మనం మంచిగా కడిగిన చికెన్ తీసుకొని దాన్ని ఈ ఆనియన్స్లో వేసి బాయిల్ చేసుకోవాలి. ఒక 10 to 20 మినిట్స్ అయితే ఈ చికెన్ పీసెస్ అనేవి బాగా బాయిల్ అవుతాయి. ఈ ప్రాసెస్ అంతా మీరు సిమ్లోనే చేయండి. సిమ్లో మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ క్విక్గా మరియు ఎక్కువగా బాయిల్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను ఇలా చికెన్ బాయిల్ చేస్తున్నప్పుడే. ఇలా మనం చికెన్ బాయిల్ చేసినప్పుడే సాల్ట్ వేయడం వల్ల చికెన్ పీసెస్ అనేవి త్వరగా బాయిల్ అయిపోతాయి. మనకి పీసెస్ అనేవి సాఫ్ట్గా త్వరగా బాయిల్ అవుతాయి. అందుకే నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేశాను. అండ్ అలానే నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఏమైనా స్మెల్ ఉంటే కూడా పోతుంది కదా చికెన్ ఫ్రై చేసేటప్పుడు. సో ఇలా అయితే చికెన్ ఫ్రైని కొంచెం సేపు బాయిల్ చేసుకోండి. చూసారు కదా, కొంచెం సేపు అయ్యాక అయితే చికెన్ పీసెస్ అనేవి సాఫ్టీగా మనకి బాయిల్ అయితే అయిపోయాయి. చికెన్ మంచిగా బాయిల్ అయ్యాక దానిలో ఉన్న వాటర్ అండ్ ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. చూసారు కదా, ఇక్కడ వాటర్ ఇలా సపరేట్ అయిపోతుంది కదా. ఆ టైంలో వాటర్ సపరేట్ అయ్యాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. చికెన్లో వాటర్ సపరేట్ అయ్యాక ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మనం కొంచెం సేపు దాన్ని ఎవ్రీ పీస్కి పట్టేలాగా బాయిల్ చేసి కొంచెం సేపు అయితే మూత పెట్టండి. సో దట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎక్కువ స్మెల్ రాదు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ఇప్పుడైతే కారం యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం మీడియంగా యాడ్ చేసుకున్నాను. మనకి చిల్లీ పౌడర్ కూడా వేస్తే స్మెల్ వస్తుంది. సో అందుకే మనం అది కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అయినా సరే మూత పెట్టండి. అది కూడా స్మెల్ రాదు. మనం ఆనియన్స్తోనే మిర్చి యాడ్ చేసాం కదా, అందుకే మనం కొంచెం చిల్లీ పౌడర్ తీసుకుంటే సరిపోతుందండి ఈ ఫ్రైలోకి. సో ఇప్పుడైతే చిల్లీ పౌడర్ మంచిగా మిక్స్ అయిపోయింది. అండ్ కొంచెం సేపు తర్వాత ఇప్పుడు దీనిలోకి ధనియా పౌడర్, చికెన్ మసాలా అండ్ మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా చికెన్ పీసెస్లో, ఇప్పుడు సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సిమ్లో చేసిన కర్రీ ఏదైనా సరే. ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక మంచిగా ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేయండి, ఎవ్రీ పీసెస్కి స్పైసెస్ అనేవి పట్టేలాగా. సో చూసారు కదా, చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మనం దీన్ని ఇప్పుడు కొంచెం ఒక 5 to 10 మినిట్స్ అయితే ఈ స్పైసెస్ పట్టడానికి బాయిల్ చేయాలి. 5 మినిట్స్ తర్వాత మీరైతే కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువ కొత్తిమీర యాడ్ చేశాను. నాకు కొత్తిమీర అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఇలాంటి చికెన్ ఫ్రైస్లోకి కొత్తిమీర ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. కొత్తిమీరని కూడా బాగా మిక్స్ చేసి కొంచెం సేపు అయితే క్లోజ్ చేయండి. అండ్ ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే మనకి చికెన్ ఫ్రై ప్రిపేర్ అయిపోయింది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది చికెన్ లివర్ అండి. నేను చికెన్ ఫ్రైతో ఈక్వల్గా చికెన్ లివర్ కూడా ప్రిపేర్ చేసుకున్నా. చికెన్ లివర్ కూడా సేమ్ చికెన్ ఫ్రై లా, ఇది కూడా మనకి చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. నాకు చికెన్ లివర్ చాలా ఇష్టం, అందుకే ఇంకా చికెన్ ఫ్రైతో పాటు చికెన్ లివర్ కూడా ప్రిపేర్ చేసి. ఎవరికైనా చికెన్ లివర్ ఫ్రై రెసిపీ కావాలన్నా సరే నాకు కమెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఇలా మంచిగా రైస్లోకి చికెన్ ఫ్రై లెమన్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బాయ్.